కన్యా రాశిలోకి బుధుడు 6 రాశుల వారికి అధిక ప్రయోజనాలు. అందులో మీ రాశి ఉందా? సెప్టెంబర్ నెలలో బుధుడు 2 సార్లు తన రాశిని మారుస్తాడు. గ్రహాల రాకుమారుడైన బుధుడు సెప్టెంబర్ 4న సింహ రాశిలోకి ప్రవేశించాడు. అనంతరం సెప్టెంబర్ 23, 2024న సింహ రాశి నుండి బయటకు వెళ్లి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో పితృపక్షం జరుగుతోంది. పితృపక్షం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు ఉంటుంది. కన్యా రాశిలో బుధుడు సంచరించడం వల్ల మానవ జీవితంపై ప్రభావం చూపుతుంది. బుధుడు కన్యా రాశి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగానూ, ఇతర రాశులకు సాధారణంగానూ ఉంటుంది. కన్యా రాశిలో బుధుడి సంచారం 6 రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు బుధ సంచార కాలంలో అనుకూల ఫలితాలు పొందుతారు. కన్యా రాశిలో బుధుడు సంచారం ఏ రాశికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి. సొంత రాశిలోకి బుధుడు కన్యా రాశిని పాలించే గ్రహం. అటువంటి పరిస్థితిలో దాని స్వంత రాశిలో బుధుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బుధుడు భాద్రపద మాసం కృష్ణపక్ష షష్ఠి తిథి అయిన సెప్టెంబర్ 23, 2024 సోమవారం ఉదయం 9:30 కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. తెలివితేటలు, వ్యాపారం, స్నేహితులు మొదలైన వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. ఒక రాశిలో బుధుడు 21 రోజుల పాటు ఉంటాడు. అత్యంత వేగంగా రాశిని మార్చే గ్రహంగా బుధుడికి పేరు ఉంది. కన్యా రాశిలో బుధుడి సంచారంతో రాజయోగం ఏర్పడుతుంది. అక్కడ ఇప్పటికే శుక్రుడు సంచరిస్తున్నాడు. శుక్ర బుధ కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి కన్యా రాశిలో బుధుని సంచారం బాగానే ఉంటుంది. ఈ రాశుల వారికి కన్యా రాశిలో బుధుడు సంచరించడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. బుధగ్రహ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారం చేసే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం వస్తుంది. బుధ సంచార ప్రభావం వల్ల వీరికి వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ కాలంలో పనిలో విజయం లభిస్తుంది. ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉంటారు. వ్యాపారులకు ఈ కాలం మేలు చేస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది. అక్టోబరు 10న బుధుడు కన్యా రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. తులా రాశిలో బుధుని సంచారం దేశంతో పాటు మానవ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.